దేవుని నామానికి మహిమ కలుగుతూ ఈరోజు నా ద్వారా దేవుని యొక్క సంఘానికి మాట్లాడుతున్న యొక్క వర్తమానము యేసుక్రీస్తులో మనము నూతనమైన సృష్టి. యేసుక్రీస్తు నందున మనం నూతనమైన సృష్టి. అందుబట్టి దేవుని మాట సెలవిస్తుంది. గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనము చదువుకున్నట్టయితే, కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందక పోవుట ఎందేమీ లేదు. ఇక్కడ ఏంటిదంటే కొత్త సృష్టి పొందుటనే కానీ, అంటే మనము దేవుని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరము కూడా యేసుక్రీస్తు నందున కొత్తగా సృష్టించబడుతున్నాము. యేసు నందున మనం అందరము కూడా మన పాప జీవితాన్ని యేసుక్రీస్తు వారు తన రక్తంతో కడిగి శుద్ధి చేయగలుగుతూ మన శాప జీవితాన్ని కూడా తీసివేస్తూ మనకున్న యొక్క రోగ జీవితాన్ని కూడా ఈ రోత జీవితాన్ని కూడా యేసుక్రీస్తు నామములో తొలగించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కొత్త సృష్టిగా చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. అందుబట్టి మనం యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేవారు అందరం ఎలాగుండాలంటే కొత్త సృష్టి పొందుకునేవారుగానే ఉండాలి. మళ్ళీ మరొకసారి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాము అయినను మనము పాప జీవితాన్ని మనము జీవించకూడదు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మళ్ళొకసారి అదే పాప మార్గంలో మనము నడవకుండా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రతి మనిషి యేసుక్రీస్తు నామంలో కొత్త సృష్టి పొందుకోవాలి. అందుబట్టి మరొకసారి ఇదే మాట గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము, కొత్త సృష్టి పొందుటయే గాని కొత్త సృష్టి పొందుటయే. ఇక్కడ ఏంటిదంటే మనం పొందుకోవాలంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే పొందుకోవాలి. ఇంకా మనము కొత్త సృష్టిగా మనం ఉండవలసింది. యేసుక్రీస్తులో ఉన్నవారమే మనము కొత్త సృష్టిగా ఉండాలి. అంటే మళ్ళీ లేదా పాత జీవితంగా మనం మర్చిపోవాలి. కొందరు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినాక కూడా పాత జీవితం అలాగనే ఉండిపోతుంది, పాపపు జీవితము కూడా అలాగనే ఉండిపోతుంది. ఇంకో కొందరికి అదే తలంపులు ఉండగలుగుతాయి, పాపపు యొక్క ఆలోచనలు ఇంకా ఉండగలుగుతాయి. ఇంకా కొందరికి లేదా శాపకరమైన మార్గాలు ఒకటి కొన్ని మనము చెయ్యకూడని పాపం యొక్క ఆలోచనలు కానీ మనం చెయ్యకూడని పాప మార్గాలు కూడా మనము అలాగని క్రీస్తులో వచ్చినాక కూడా మనం నడుచుకుంటాము. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే నీవు క్రీస్తు దగ్గరికి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు నీవు కొత్త సృష్టి పొందుకోవాలి. హల్లెలూయా. అందుబట్టి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనము చదువుకున్నట్టయితే, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల మనము మహిమ పొందుట కొరకు మొదట మనకు సిద్ధపరిచిన, హల్లెలూయా, కరుణాపాత్ర ఘటముల ఎడల కరుణాపాత్ర ఘటము ఎడల ఆయన యూదులలో నుండి మాత్రము కాక ఆయన యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి అన్య జనముల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమ ఐశ్వర్యమును కనపరచవలని యున్ననేమి. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు మనందరినీ కూడా పిలిచాడు. యేసుక్రీస్తు దగ్గరికి ప్రతి ఒక్కరికి కూడా యేసయ్య లేదా మనని పిలిచాడు. ఎందుకు నిన్ను పిలిచాడు యేసుక్రీస్తు వారు అని అంటే, నీవు ఒక కొత్త సృష్టిని పొందుకుంటున్నప్పుడు, నువ్వు మహిమకరమైన ఒక పాత్రగా నువ్వు ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు నందున తన మహిమ ఐశ్వర్యము చెప్పున ఆయనే నిన్ను రింపుతూ, ఆయన మహిమ ఐశ్వర్యము చెప్పున నిన్ను రింపుతూ దేవుడు యేసుక్రీస్తులో నువ్వు ఒక నూతనమైన సృష్టిగా నువ్వు మార్చబడుతున్న వేళ నువ్వు దేవుని అందున ఒక ఆశీర్వాదకరమైన దేవుని యొక్క మహిమకరమైన పాత్రగా మార్చబడబోతున్నావు. హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఇంకా పాప జీవితాన్ని, నువ్వు ఇంకా లేదా చెడు మార్గాలని, నువ్వు ఇంకా చెడ్డ యొక్క ఆలోచనలని, నువ్వు ఇంకా చెడుని నువ్వు మర్చిపోకుండా నువ్వు అలాగనే నువ్వు జీవించకూడదు. కానీ యేసుక్రీస్తు వారు అని అంటున్నాడు, నిన్ను ఒక మహిమ పాత్రగా నేను నిన్ను రూపిస్తున్నాను, నా మహిమ ఐశ్వర్యము చెప్పున నేను రింపుతూ ఈ భూమి పైన నేను నిన్ను ఒక ఆశీర్వాదకరమైన దేవుని బిడ్డగా నిన్ను మారుస్తున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా.
అందుబట్టి దేవుడు చెప్తున్న ప్రకారంగా మనం రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూసినట్టు అవుతే, ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుని అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు. ఎందుకంటే ఏ భేదమో లేదు, అందరూ పాపము చేస్తున్నారు. దేవుడిచ్చే మహిమని పొందుకోలేకపోతున్నారు. దేవుడు అంటున్నాడు, మనుషుడు పాపంలో ఉన్నంత సేపు దేవుని యొక్క మహిమని పొందుకోలేడు. మనుషుడు పాపంలో ఉన్నంత సేపు దేవుడు ఇచ్చవలసిన మహిమ ఐశ్వర్యముతో దేవుడు నిన్ను రింపాలి. నువ్వు ఒక విలువైన పాత్రగా ఈ భూమి పైన ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలతో నువ్వు రింపబడాలని దేవుడు అనుకుంటున్న వేళలా నీవు ఇంకా పాపంలో ఉంటూ నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోవలసినవి ఇంకా నువ్వు పొందుకోలేకపోతున్నావు. హల్లెలూయా. ఎందుకంటే పాపం అన్నది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోకుండా అడ్డుకుంటవి. పాపం అన్నది దేవుని యొక్క మహిమ ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకోకుండా అడ్డుకుంటుంది. పాపం అన్నది నిన్ను దేవుని యొక్క మహిమకరంగా నిన్ను మార్చకుండా నిన్ను అడ్డుకునేది ఈ లోకంలో ఏంటిదంటే పాపము. నువ్వు ఎప్పుడైతే పాపం ఇష్టపడుతావు, పాపమైన మార్గంలో నువ్వు నడుస్తావు, అప్పుడు లేదా నీవు దేవుని దగ్గర నుంచి పొందుకోవలసినవి అన్నీ కూడా ఆగిపోతున్నవి. అందుబట్టే నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు ఇప్పటి వరకు, నేను యేసయ్య దగ్గరకు వచ్చాను, యేసయ్యకు నేను నమ్మాను, కానీ ఆ దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదించలేడు, ఇంకా యేసు ప్రభు నన్ను నా పైన కరుణించలేడు, నా మీద కృప చూపెట్టలేడని నువ్వు అనుకుంటూ నువ్వు బాధపడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డ నువ్వు మొట్టమొదటిసారి నా దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు పాపము వదిలిపెట్టి నువ్వు నా దగ్గరకు వచ్చిన వెడలా నా రక్తంతో నేను నిన్ను కడుగుతున్నాను, నిన్ను నా మహిమైశ్వర్యంతో రింపుతున్నాను, నీకు ఒక విలువైన పాత్రగా నేను నిన్ను మారుస్తున్నాను అని అంటున్నాడు అతని. హల్లెలూయా. అందుబట్టి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. నీవు ఉచితముగా నీతిమంతుడుగా నువ్వు మార్చబడబోతున్నావు. హల్లెలూయా. చూడండి, దేవుడు అంట నిన్ను యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారా నిన్ను నీతిమంతుడుగా చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడుగా, నువ్వు ఆశీర్వాదకరంగా, నువ్వు దేవుని బిడ్డగా, నువ్వు ఒక విలువైన పాత్రగా ఈ లోకంలో ఉండాలని అంటే దేవుని యొక్క కృప నీ పైన ఉన్నది. ఆ కృప ద్వారా నిన్ను దేవుడు ఆశీర్వాదకరమైన దేవుని బిడ్డగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అందుబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్టు అయితే, దేని గురించి చింతపడకుడు గాని, దేని గురించి నువ్వు చింతపడకు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. నువ్వు దేవునికి తెలియచేయి. హల్లెలూయా. నువ్వు దేని గురించి నువ్వు చింతించకు. నువ్వు క్రీస్తులో ఉన్నావు బట్టి నువ్వు దేని గురించి నువ్వు చింతించకు. నీకే అవసరతలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నువ్వు ప్రార్థనతో నువ్వు దేవునికి లేదా నువ్వు విన్నపించిన వేళలా దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో నీ ప్రతి అవసరతలు క్రీస్తు యేసు మహిమలో తీరుస్తున్నాను. హల్లెలూయా. అందుబట్టి లేదా ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చేవారు నువ్వు నూతనమైన సృష్టిగా నువ్వు మార్చుతున్నప్పుడు దేవుడు నువ్వు చింతించకిగాను, నీకు చింతించే రోజులన్నీ అయిపోయినవి. హల్లెలూయా. నువ్వు లేదు క్రీస్తు దగ్గరికి రాలేనప్పుడు నువ్వు చింతించినవు, అయ్యో ఎలాగాని. నువ్వు నీ కుటుంబం గురించి నువ్వు చింతించావు, నీ ఆరోగ్యం గురించి నువ్వు చింతించావు, నువ్వు నీ పరిస్థితుల గురించి నువ్వు చింతించావు. నువ్వు యేసుక్రీస్తులో లేనప్పుడు నువ్వు యావత్ చింతని తల మీద పెట్టుకొని నువ్వు జీవించిన నీవు యేసుక్రీస్తు అంటున్నాడు, నా దగ్గరికి నువ్వు వచ్చిన వేళలా లేదా నువ్వు క్రీస్తులో సృష్టించబడుతున్నావు, నూతనమైన సృష్టించబడుతున్నావు. బట్టి నువ్వు చింతించకు. నీ అవసరతలన్నీ కూడా నా దగ్గర ప్రార్థించిన వేళలా నీ ప్రతి అవసరత నేను తీరుస్తున్నాను.
హల్లెలూయా. నువ్వు ఆరోగ్యం కొరకు నువ్వు చింతించకుండా నువ్వు ప్రార్థించిన వేళ దేవుడు అంటున్నాడు, నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాను. నీ కుటుంబంలో ఉన్నవారు, నీ పిల్లల గురించి నువ్వు చింతించకు, కానీ వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు నామంలో నీ పిల్లలని నేను ఆశీర్వదించే దేవుణ్ణి. హల్లెలూయా. నీ పరిస్థితులు ఎలాగుంటేనే అని నువ్వు చింతించకని, నీ పరిస్థితులన్నీ మార్చే దేవుని నేను నీకు తోడై ఉన్నాను. నీ కన్నీరు లేదా తోడ్చి నీకు ఆనందకరంగా మార్చేవాణిని నేను ఎల్లప్పుడూ నేను యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉన్న దేవుని నువ్వు చింతించకు. హల్లెలూయా. అందుబట్టి క్రీస్తులో ఉన్నవారు కూడా ఎవ్వరు కూడా నూతనంగా దేవుడు మారుస్తుంటాడు వారి జీవితంలో. కానీ వారు చింతించుకుంటూ ఉండే రోజులు అయిపోయినవి. నీ తలపైన చేతు పెట్టుకొని ఎలాగ జరుగుతుందని నువ్వు చింతించుకుంటా లేదా నువ్వు ఒక్కటే స్థలంలో ఉండకు. దేవునికి నువ్వు ప్రార్థించు. నీ ప్రతి అవసరతలు దేవుడు తీర్చేవాడు. నువ్వే విషయంలో కూడా నువ్వు ప్రార్థించిన వేళ దేవుడు నీ ప్రార్థనలు విని నీ జీవితాన్ని లేదా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మనమందరం కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. మనం పరిశుద్ధుడానికి స్తోత్రం ప్రభువా. నువ్వు చెప్పిన ప్రభు ఈ రోజునైనా ఈ వర్తమానాన్ని యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలని దీవించి ఆశీర్వదిస్తూ నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ప్రభువా, అయ్యా ఈ గొప్ప కార్యాలు నీ బిడ్డల జీవితంలో నిరంతరము జరుగుతున్నాయి బట్టి నీకు వందనాలు, నీ స్తోత్రాలు. నీ మహిమకరమైన కార్యాలు యావచ్చింత ప్రవ్వా నీ పైన మోసి ప్రవ్వా మమ్మల్ని అందరినీ క్రీస్తులో సృష్టిస్తున్నావు, నూతనంగా సృష్టిస్తున్నావు ప్రభా. పాపం అంతా కూడా తొలగించబడుతుంది, శాపము తీయబడుతుంది, రోగములు వెళ్ళిపోతున్నవి, అపవాది ఆత్మలు వెళ్ళిపోతున్నవి. ప్రతి బిడ్డకు ప్రవ్వా నీవు క్రీస్తు నందున ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు, నీ స్తోత్రాలు. మా విన్నపాలు ప్రవ్వా నీ ముందు విన్నపిస్తున్నప్పుడు నీ బిడ్డలను అందరినీ కూడా ఆ ప్రార్థనలు విని వారి జీవితంలో నీ చేయబోతున్న గొప్ప కార్యాలు బట్టి, అద్భుతములను బట్టి అయ్యా వారి అవసరతలన్నీ క్రీస్తు యేసు మహిమలు తీర్చబడబోతున్నాయి బట్టి ప్రభు అయ్యా నీకు వందనాలు, నీ స్తోత్రాలు. నువ్వు మమ్మల్ని ప్రేమించే దేవుడు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. అయ్యా ఎందరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారు వారందరినీ యేసుక్రీస్తు నామంలో ముట్టి స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ గాయపడే హస్తము చేత ప్రతి బిడ్డని స్వస్థత కలుగునుగాక. అయ్యా కుటుంబ సమస్యల చేత ప్రభు బాధపడుతున్న వారందరినీ ఆ కుటుంబంలో ఉన్న సమస్యలు యేసుక్రీస్తు నామంలో తొలగిపోవునుగాక ప్రభు. కుటుంబంలో ప్రభు అసమాధానము చేత భార్య భర్తల మధ్యలో అసమాధానం, తల్లి తండ్రి పిల్లల మధ్యలో ప్రభు అసమాధానాన్ని ప్రభు అయ్యా తీసుకొచ్చిన అపవాదిని నేను యేసు నామంలో గద్దించగా ప్రభు ప్రతి కుటుంబంలో సమాధానకరమైన ఆత్మ నిరంతరం ఉండునుగాక. అయ్యా ప్రత్యేకంగా ప్రతి కుటుంబాన్ని ప్రభు నువ్వు దీవిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు అయ్యా వారి జీవితంలో వారు కోరుకునేవన్నీ కూడా నీ బిడ్డలు పొందుకొని ఆశీర్వదించబడబోతున్నందుకు సమస్తము మహిమ ఘనత ప్రభావాలు నీకే కలుగుతూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.